అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బీనవంటి కాలనీలో గత కొద్ది కాలంగా శ్రీ పైడిమాంబ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీ పైడిమాంబ పైడితల్లమ్మ పండగ మహోత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి మా కమిటీ వారందరూ నిర్ణయించారు. అదే ప్రకారం ఉదయం కిరీటధారణ జరిగింది. ఆ కిరీటానికి కుమారస్వామి గారు ఐవైడబ్ల్యూ స్టాఫ్ వారి ఫ్యామిలీ బ్రదర్స్ ఆ కిరీటాన్ని అమ్మవారికి బహుకరించారు. ఆ తర్వాత ఆలయంలో మొదటి పూజ మా ప్రెసిడెంట్ అయినటువంటి మేయర్ స్వరూప్ గారు నిర్వహించారు. తదుపరి పూజలు కార్యక్రమాలన్నీ మా కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారండి. ఈ పైడితల్లమ్మ పండగకి ఈ కాలనీలో చాలా ఘన చరిత్ర ఉన్నది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా మా పూర్వీకుల నుండి అమ్మవారిని కొలిసి అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నాం. అలానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆశీస్సులు మాకుండి మేమందరం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నామండి. ఈ పండగ సందర్భంగా సాయంత్రం కడలి వీరస్వామి గారి ఆర్కెస్ట్రా మరియు గానా బజానా మరియు స్వామిగరిడీలు, డప్పులు, కోపరా డ్యాన్సులు, మిగిలిన అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి మా కమిటీ సభ్యులు ఇక్కడ ఏర్పాటు చేశారు. కావున తామెల్లరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని చూడడానికి విచ్చేసి మా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటున్నామండి. అలానే 26వ తారీఖు ఆదివారం అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఘనంగా జరుగుతుంది. తప్పకుండా తమరందరూ ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారి కృపకి పాత్రలు అవుతారని మరీ కోరుకుంటూ మీ మీడియా వారికి కూడా మా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మీరు వచ్చి మాకు ఇదే విధంగా సహకారాలు అందించాలని మా పైడిమాంబ పూజా కమిటీ తరఫున, మా యూత్ తరఫున, మా కమిటీ తరఫున మిమ్మల్ని వేడుకుంటూ అమ్మవారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ, జై పైడిమాంబ, జై జై నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన హరిగారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు.
ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.